నీలవేణి వెల్కమ్, రాధిక మేనక గుండు భామ వెల్కమ్. భామిని చూపుకు భావము వెన్ను, రాముడు జానకిని వెతికెను నాడు. ప్రేమ ఇది స్కూల్లో నేర్పించని పాఠం. లైలా మజ్ను, రోమియో జూలియట్ ఇటువంటి ప్రేమ కథల్ని వింటున్నప్పుడు అయ్యయ్యో అంటూ ఓదార్పు మాటల్ని చెప్పే ఈ సమాజం అదే నిజ జీవితానికొస్తే కాదంటున్నారు. సమాజంలో ఉన్న ఈ తేడా సజీవ చిత్రాలను కూడా నిర్జీవ చిత్రాలుగా చేస్తుంది. అదే కోవలోకి వస్తున్న ఈ చిత్రాన్ని కూడా మరింత జీవాన్నిచ్చి మనం ఆస్వాదిద్దాం. సరోజా, ఏంటి టైలర్? స్కూల్ వదిలేశారా? స్కూల్ వదలకుండా మధ్యలో లేచొచ్చేదాన్ని అనుకున్నావా? మాట వరుసకు అడిగా. అవును, ఈరోజు ఏం పాఠం చెప్పారు? గుణింతాలు చెప్పారు. టీచర్ చెప్పించిందా, మాస్టర్ చెప్పించారా? మీకు మరి పనే లేదా టైలర్? జాగ్రత్తగా గుట్టని చూసి కట్ చేయండి. నవ్వుతున్నాడు. నవ్వింది నవ్వు. ఓ పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కదా, నవ్వుతావేంటి? చెప్పిన పని చేయడం చేత కాదు. ఇది మాత్రం బాగా అర్థం చేసుకో. దేవుడి దగ్గర దీపం వెలిగించి నైవేద్యం పెట్టేసిరా. అలాగే అమ్మా. ఏంటి అల్లరి చేసేవాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు? ఎవరికి వాళ్ళ బడిత పూజ అయ్యింది? రే బాబు, ఏమిటి విషయం? కళ్ళచోడు విన్ని చితక బాధేసింది. ఎందుకురా కొట్టింది? 100కి 19 మార్కులు వచ్చాయి. అది కొట్టేసి 91 రాశాడు. ఎందుకురా అలా రాసావు? మార్క్స్ మార్చమని ఐడియా ఇచ్చిందే వీడు. నువ్వేనా ఐడియా ఇచ్చావు? ఐడియా ఇచ్చింది నేనే. ఇదిగో ఈ గుండె అమ్మ దగ్గర పట్టించేసింది. నువ్వెందుకు అమ్మ దగ్గర చెప్పావు? మరి తిట్టకు మెచ్చుకుంటారా? పరీక్షలకు చదువుకోకుండా గోళకాయలాడుతుంటుంటే ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో సున్నాలు తెచ్చుకుని పైగా అబద్ధాలాడాడు. ఏయ్ ఉండవే, రేపు స్కూల్కి వెళ్లేటప్పుడు పిల్లలు సైట్ కొడుతున్నారని నన్ను తోడు రమ్మంటావుగా, అప్పుడు చెప్తాను. రాధా, రాధా, మాట్లాడు రాధా, మాట్లాడు. ఎందుకీ మౌనం? నా మీద కోపమా? మాట్లాడు రాధా, మాట్లాడు. ఎందుకీ మౌనం? నా మీద కోపమా? రేపరేపలాడే నీ కంటి చూపు కోసం ఎంత ఆశతో పరిగెత్తుకొచ్చానో తెలుసా? అటువంటి నా మీద కోపమా? మాట్లాడు రాధా, మాట్లాడు. ముట్టుకోకండి, మీ మీద నా కోపం. ఆహా, కోపంలో కూడా నీ పెదాల నుంచి వచ్చే మాటలు నా చెవులకు అమృతంలా తాకుతున్నాయి. నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. నువ్వే నా లోకం. ఈ ఆకాశం, గాలి, వెలుతురు, వెన్నెల, చల్లదనం అన్నిట్లోనూ నీ రూపాన్ని చూస్తున్నాను. నా మనసు నీకు అర్థమవుతోందా? ఎందుకీ మౌనం? మాట్లాడు, సమాధానం చెప్పు. బాగుంది. బాగుండవు వరకేనా? ఇంకేం కావాలి? ప్రైస్ కావాలా? ఇదిగోండి మీ ఖర్చు. ఎంబ్రాయిడరీ చేశాను. ఇప్పటికీ ఇదే నేను మీకు ఇచ్చిన ప్రైస్ అనుకోండి.
తొందరగా వచ్చి తినొచ్చు కదా. నువ్వు ఊరుకోవే. ఇలా చూడమ్మా, రేపే నాకు డబ్బు కట్టడానికి ఆఖరి రోజు. నువ్వు నాకు డబ్బిస్తావా లేదా? అనవసరంగా అరవకు. మన స్తోమతికి నిన్ను చదివించడమే ఎక్కువ. ఊటీ గీటీ అని వెళ్ళడానికి మీ నాన్నేమి ఇక్కడ సంపాదించి పెట్టి వెళ్ళలేదు. అందరు పిల్లలు 30 రూపాయలు డబ్బు కట్టి ఎస్కర్షన్ వెళ్తున్నారు. నేను మాత్రం డబ్బు కట్టడం కుదరదని చెప్తే అందరూ మనల్ని చూసి నవ్విపోరు. మీ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఊరంతా నన్ను చూసి నవ్వింది. ఊరంతా నవ్వుతున్నారని మన పరువు గురించి నేను ఆలోచించుంటే ఇప్పుడు మనం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. రండి. మధ్యాహ్నం మీ అబ్బాయితో నన్ను రమ్మని కవర్ పెట్టావట? అద్దె కోసం 2-3 సార్లు వచ్చి వెళ్లారు, అందుకని. ఓ, ఇదిగో వస్తాను. ఇంటి అద్దె 70 రూపాయలే. ఇప్పుడు నీ చేతిలో 100 రూపాయలుందిగా, మిగిలింది నాకివ్వచ్చు కదా. అడుగుతున్నాను కదా, నీకు వినపడట్లేదు? అమ్మా, అక్క తింటేనే గాని నేను తిన్ను. సంతోషం, చీకటిగేసుకో. ఇవాళ మారతావు, రేపు మారతావని నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత చెప్పినా నువ్వు మారడం లేదు. రోజు సినిమాకెళ్తున్నావే, అసలు ఆ సినిమాలో ఎవరు తాడుతోందో ఏం పాడుతోందో. ఏమయ్యా, నాకు తాళిగట్టి ఎన్ని సంవత్సరాలైంది? సంతోషంగా ఏ రోజైనా ఇంట్లో పడుకున్నావా? అడుగుతున్నాను కదా, పండరాయిలాగా సమాధానం చెప్పవే. నోరు విప్పు. అది కాదమ్మా, నాకు నాన్న సినిమాకెళ్ళడం కూడా కష్టం అనిపించట్లేదు. ఇంత తుగుద్దు పిల్లలు సరిగ్గా కడుక్కోవడం కూడా చేత కాదు. వాళ్ళతో కలిసి సినిమాకెళ్తున్నాడు. నాకెంత అవమానంగా ఉందో తెలుసా అమ్మా? వాడినెందుకు ఎలా చూస్తావు? చిన్నపిల్లలే నీకు కావాల్సి వచ్చారా? తలనేరిసిందన్న సంగతి మర్చిపోయావా? నువ్వింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఇప్పుడు కూడా నువ్వు ఆ సినిమాగా వెళ్ళొస్తున్నావు? లేదు, నా దగ్గర 50 పైసలే ఉన్నాయి. అది టిక్కెట్కి సరిపోయింది. వాడు 1 రూపాయి పెట్టుకున్నాడు. ఇంటర్వెల్లో జంతికలు అవి తినాలనిపించింది, అందుకే వాడితోటి వెళ్ళాను. అది తప్ప? అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటో పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? ఉదయాన్నే మొహాన ప్యాడ్ నీళ్లు జల్లింది. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికొచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. చిచి, ఉదయాన్నే దీని మొహం చూశాను, అంతా నా కర్మ. ఏమిట్రా ఈ వేషం? ఒక అమ్మాయి నా మీద ప్యాడ్ నీళ్లు పోసింది. పేడ నీళ్లు పోయడానికి అక్కడ నువ్వేం గొడవ చేసావురా? నేనేం చేయలేదమ్మా. అత్తయ్య, రన్నింగ్ ప్రాక్టీస్ అంటే ఎక్కడైనా గ్రౌండ్ లో కదా పరిగెట్టాలి. అది మానేసి వీధి వీధుల్లో అమ్మాయిలు ప్యాడ్ నీళ్లు చల్లే చోటే ఎందుకు నుంచోవాలి? పద్మప్రియ, ఒళ్ళు కొవ్వెక్కిందా? నాకు ఇదే పని అనుకున్నావా? ఒక్కటిచ్చను. ఉదయాన్నే ఏమిట్రా అమ్మాయితో గొడవ పడుతున్నావు? మరి చూడండి నాన్న, నేను జాగింగ్ కి వెళితే అమ్మాయిలకి సైడ్ కొట్టడానికి వెళ్ళానంటోంది. నీ నోరు తిన్నగా ఉండదుగా, అనవసరంగా వాడితే ఎందుకు గొడవ? దానిలో తప్పే ఉందండి. రేపు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, అందుకే ఇదే అలా మాట్లాడింది. అవునవును, వీళ్ళెప్పుడు పాము ముంగిసలాంటి వాళ్ళు. ఒకరికొకరు దెబ్బలాడుకోవడంతో సరిపోతోంది. అదేమి లేదు,
పెళ్ళయిన తర్వాత మేమిద్దరం అడ్జస్ట్ చేసుకుంటాం. ఏంట్రా నేను రాస్తున్నప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏం కావాలరా? 20 పైసలు కావాలి. నేనే 10 పైసలకి లాటరీ కొడుతున్నాను. పోరా. లేదు, మా అక్క. మీ అక్క? అక్కకి భోజనం తీసుకెళ్ళాలి, అందుకే బస్సు కావాలి. మీ అక్క ఎందుకు తినకుండా వెళ్ళింది? అక్క ఊటీకి వెళ్ళాలని 30 రూపాయలు అడిగింది కదా, మా అమ్మ ఇవ్వేలేదు, అందుకని స్కూల్ కి భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. రే, నువ్వు బయట వెళ్ళి నిలబడి ఎవరైనా వచ్చారంటే పరిగెత్తుకొచ్చి నాకు చెప్పు. వెళ్ళి వెళ్ళు. సరైన వాడివయ్యా, నేను 20 పైసలు అడిగితే నువ్వు ఇవ్వేలేదు కదా, మా అక్క కోసం మాత్రం 30 రూపాయలు దొంగిలిస్తావా? సరే సరే, నేను నీకు 50 పైసలుగా ఇస్తాను, కానీ నేను దొంగతనం చేసింది ఎవరికి చెప్పకే. సరే, వెళ్దాం పద. మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా తమరు? పనంతా పూర్తి చేసుకుని కరెక్ట్ గా 2 గంటలకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి వెళ్ళనే లేదా? అన్నం మీద ఒట్టేది చెప్తున్నాను. ఆ తర్వాత నేను అసలు బయటికే వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ పెట్టి పక్కనే తలకాయ పెట్టి పడుకున్నాను అంతే. నువ్వు వచ్చిన తర్వాతే కదా నేను లేచాను. డబ్బు కనిపించకపోతేనే అనుకున్నాను. అయ్యయ్యో, నాకేం తెలీదు. రే, ఏంటమ్మా ఈ అన్యాయాన్ని చూసావట్రా? డబ్బులు లెక్క పెట్టి పెట్టానురా, 30 రూపాయలు కనిపించట్లేదురా. 30 రూపాయలు. ఆనంద్, నువ్వే కదరా ఇందాక పెట్లో డబ్బులు తీసుకున్నా. ఏంటన్నా ఆటలుగా ఉందా? నేను పొద్దున వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను. నువ్వే కదా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే. ఏంటన్నా పొద్దున బీడీలకు కూడా డబ్బులు లేవని నా దగ్గర 10 పైసలు అప్పు తీసుకున్నావుగా? ఇక్కడ కట్ట బీడీ అగ్గిపెట్టెలు ఉన్నాయి, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వచ్చి అది ఏమిటంటే అది 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 పాత లెక్కల్లో అది చేసేవన్నీ వెధవ పనులు. వాడి మీద ఎందుకయ్యా నింద వేస్తావు? ఎప్పుడు ఇంతేనమ్మా. రోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో దొంగతనం చేయడం, ఆఖరికి ఆనందం నా మీదకి రావడం. ఒరే ఆనంద్, ఇది భగవంతుడే నిన్ను మెచ్చుకోడురా. ఒరే అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటో పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? చిచి, ఉదయమే దీని మోహన్ చూశాను, అంతా నా కర్మ. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది, ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. ఎవరది? అది నేనే. టైము 5 అయింది, అబ్బాయి ఇంకా రాలేదు. ఒకవేళ టీ కొట్టు దగ్గర ఉన్నాడేమో అని చూద్దామని పెడుతున్నానంతే.
ఎవరు సరోజేనా? ఏ మాట్లాడకుండా టీ కొట్టుకెళ్ళా ఎడుతున్నా. అమ్మా అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? బుద్ధి జ్ఞానం లేకుండా రోడంతా ప్యాడ్ నీళ్ళు పోసింది. లక్ష్మీదేవక రోజు ఇలాంటి వెధవ పని చేసి లోపలికెళ్ళి తలుపులేసుకుంటావా? ఏదో ఒక రోజు నువ్వు ఒంటరిగా నాకు దొరకపోవు, అప్పుడు చెప్తాను నీ పని. అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? ఇంతవరకు నేను చెప్పిన పాఠాన్ని మీరు శ్రద్ధగా విన్నారు కదా? ఎందుకే నవ్వుతున్నావు? ఏమి లక్ష్మి వాళ్ళ అక్క ఎవరే? ఏ లక్ష్మి? సినిమా యాక్టర్ లక్ష్మి? అదే నాకు అర్థం కావడం లేదు. 2 రోజులుగా ఆలోచిస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. తిన్రా. గొడవ చేయకుండా తినండి. నువ్వు తీసుకో. నాకిది చాలు. ఏమిటిది? మీరు తీసుకొచ్చారా? అవును, స్కూల్ నుంచి పిల్లలు వచ్చుంటారు కదా అని తీసుకొచ్చాను. ఇవన్నీ కుట్టేసావా? కుట్టేశానండి. కొట్లో ఇంకా బట్టలు నేను తీసుకొస్తాను, లేదంటే ఎవరితోనైనా పంపిస్తాను. అలాగేనండి. సరోజా, స్కూల్ నుంచి వస్తున్నావా? అవునండి. సరే, వస్తాను. యారా, మీ అమ్మ పనికెళ్ళింది, వచ్చేసిందా? లేదు. ఏమిట్రా అది దాస్తున్నా? ఏం లేదు నాన్న. నిజంగా ఏం లేదా? ఏంట్రా అది పొగొస్తుంది? సిగరెట్టా? ఆనంద్, 10 పైసల సిగరెట్ ఎక్కడ నేను అడుగుతానని దాచేసుకుంటున్నావా? అలాంటిదేం లేదు నాన్న. ఒరేయ్, డబ్బు వేళ ఉంటుంది, రేపు పోతుంది. మంచి మనసు ఉండాలిరా. ఒరేయ్, ఈ వేళ ఇది దాచిన వాడివి, రేపు నాకు ముసలరికం వస్తాక గంజి ఎక్కడ పోస్తావురా? అయ్యో, నీకేం అర్థం కాదు. ఏమిట్రా అర్థం కానిది? ఊరంతరికి తెలియాలని నీ పేరు వేసిన వాల్ పోస్టులు అంటిస్తే నా పేరు ఎయిరా అంటే కాదంటున్నావా? ఇదేంటి నాన్న, కష్టపడి రాసింది నేను, నీ పేరు ఎందుకు వేయాలి? ఒరేయ్, పలానా వాడి కొడుకు వీరభద్రరావు కొడుకు ఆనందాన్ని వేస్తే నష్టం ఏమొచ్చిందిరా? నా వల్ల కాదు నాన్న, నాకు కొంచెం రాసి. ఏంట్రా పెద్ద నువ్వు రాసి చించేసింది? 2వ నాటకానికైనా నా పేరు వేస్తావా లేదా? అరే ఏమండి, మీ ఇద్దరికి అసలు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా తండ్రి కొడుకులు కొట్టుకోవడమేనా? చూడు సరోజా, రాత్రంతా కష్టపడి నేను నాటకం రాయడం, ఈయన పేరు కూడా కలిపేయాలట. మీరు రాసే నాటకంలో ఎవరి పేరు పెడితే ఏముందండి? అలా చెప్పు. ఖచ్చితంగా నీ పేరు మాత్రం వేయను, నీకేం మాత్రం రాసిలేదు. ఏంట్రా పెద్ద రాసి? ఏది మన చేతుల్లో లేదురా. రే, లక్ష్మీదేవి అక్క కథ గురించి నీకు తెలుసట్రా? లక్ష్మి వాళ్ళ అక్క కదా, అదేమిటండి? చెప్తా విను సరోజా. అదేమిటంటే, ఒక పెద్ద మనిషి కొత్తిల్లు కట్టాడట. ఆ ఇంట్లో ఉన్న మనుషులందరినీ పిలిచి, మీరందరూ కూడా కొత్త ఇంటికి సాయంత్రం 6ంటికి వస్తే చాలని చెప్పి, నేను ఒక్కనే రాత్రికి అక్కడ పడుకుంటానని చెప్పి, ఆ పని చేసేదాన్ని మాత్రం 3 గంటలకే పంపించేయమని చెప్పాడట. వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద మనిషి గురించి నానా రకాలుగానే మాట్లాడారు. అప్పుడు ఆ పెద్ద మనిషి వివరంగా చెప్పాడు, నేనెళ్ళి పడుకుంటాను, ఆ తర్వాత తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని నేను అడుగుతాను, నేనేనండి లక్ష్మిని వచ్చానని పని మనిషి చెబుతుంది, అలా చెబితే చాలా మంచి జరుగుతుందని నేను అందుకే చెప్పాను అని వివరించాడట. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ పెద్ద మనిషి తర్వాత పడుకున్నాడు. అదే విధంగా తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని అడిగితే, నేనేనండి లక్ష్మి వాళ్ళ అక్కను వచ్చాను అని సమాధానం వచ్చిందట. ఆ సమాధానం విన్న వెంటనే ఆ పెద్ద మనిషికి గుండాకి చచ్చిపోయాడట. ఆ లక్ష్మి అనేదానికి ఆ వేళ ఒంట్లో ఆరోగ్యం సరిలేదట. అందుకని వాళ్ళ అక్కను పంపించిందట. లక్ష్మి యొక్క అక్క ఎవరు? ఒక అలక్ష్మి. మరి ఆ అలక్ష్మి ఇంట్లోకి వస్తే మంచిదవుతుందా? లక్ష్మీదేవక 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 లక్ష్మీదేవక
ఏం సార్ ఈ టైంలో ఇక్కడున్నారేంటి? ఏం లేదు, నా క్యాండిడేట్ వస్తుంది, అందుకని పువ్వులతోటి వచ్చేసాను. ఏంటి సార్ మీరు? ఎంత మీ మనిషి అయితే మాత్రం ఈ టైంలో ఇక్కడికి వస్తుందా? ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? వస్తాడు నా రాజు ఈ రోజు, తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? యారా పని అయిపోయిందా? యారా పని అయిపోయాక తిన్నగా ఇంటికి వచ్చావా లేదా అన్నట్టు లేకుండా ఆ టీ కొట్లో అసలు నీకేంట్రా పని? పని అయిపోతే ఇంటికి వచ్చావని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అసలు బాధ్యత అనేదే లేదు. ఏంటన్నా మరి ఇక్కడేనా? రే ఈ సమయంలో ఇక్కడెవర్రా చూస్తారా? ఏంటన్నా నీకు వయసు వచ్చిందే గాని కొద్దిగా కూడా బుద్ధి పెరగలేదు. అరే ఏంట్రా నువ్వు తొందరగా వచ్చిందని ఇక్కడ పోసుకుంటే అది కూడా తప్పే. నీ ఇష్టం మాట్లాడుతున్నావు. సరే లోపలికి రారా. పనంతా అయిపోయిందా? ముగ్గేసైందిగా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? ఊరికినే. నిజంగా? నిజంగానే. ఒక అమ్మాయి ఇలా వాకిట్లో నిలబడి ఎదురు చూసిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏమిటర్థం? ఆమె మనసులో ప్రేమ పుట్టి అతని కోసం ఎదురు చూస్తూ ఉందనా? నేను చెప్పింది కరెక్టేనా? ప్రతిరోజు నేనేనండి ఆనంద్. ఏమిటి బాబు ఈ సమయంలో? పనిలోంచి వస్తుంటే సరోజ ముగ్గులేస్తుంది, అదే మాట్లాడుతూ. సరే వస్తాను. రాత్రే ఉతకమన్నాను కదే, స్కూల్కి వెళ్ళే టైంలో ఇప్పుడు ఉతకడం ఏంటి? తొందరగా రా. వస్తున్నాను, ఒకే ఒక చొక్కానే. ఏ అక్క 10 పైసలు ఇవే. ఎందుకురా? సింధుబాద్ లో పిల్లిని కుక్క కాపాడిందన్నారు కదా, ఇదిగా చూడు. పోరా. ఇదెవరి పేపర్ రా? టైలర్ది. సరే నువ్వు టైలర్ దగ్గరికి వెళ్ళి మా అక్క పుస్తకాలకు అడ్డ వేసుకోవడానికి ఈ పేపర్ ఉంచుకుందని చెప్తావా? అది చెప్తాలే, మరి డబ్బులు? బట్టలు ఉతికాక ఇస్తాన్రా. నా బుజ్జి కదూ, నా బంగారు కదూ, వెళ్ళరా నాన్నా. కంగ్రాచులేషన్స్ రా. లాస్ట్ టైం వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా నువ్వు ఫస్ట్ వస్తావని. అబ్బా బ్యూటిఫుల్ రన్నింగ్ రా. పోరా, పరిగెట్టిన వాళ్ళంతా కుంటాడు, ఈడు ఫస్ట్ రావడం గొప్ప. రే నీ వల్ల కాకపోతే మిగతా వాళ్ళందరూ దద్దములనే. నెక్స్ట్ ఏమిటి? ఏ యూనివర్సిటీలో పాల్గొంటున్నావు? అవునరా, అందులో పోటీ ఎక్కువ. ఈ మంత్ నుంచే ప్రాక్టీస్. రే కృష్ణ, అక్కడ ఒక పిలుస్తుంది. అవును, దాన్ని ఎలాగైనా కింద పడేయాలిరా మావా. ఒరే పాపం రా. రే ఊరుకోరా, కొట్టారంటే మొహం పచ్చలవుతుంది. రే నీ వల్ల అవుతుందా లేదా? ఏంటి అవుతుందా లేదా? ఎరా
తను ఇక్కడే కదా పడేయాలి. అవును. రే బామర్దే సైకిల్ సరే ఎవరా. రే నాన్న జాగ్రత్త, తన్నులు తిన్నావు గనక. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికినే. సరే ఇలారా, దగ్గరికి రా. ఏంటి? అది ఒక అబ్బాయి ఫోటో పెట్టుకుందంటే దానికి ఏంటి అర్థం? నాకు తెలీదు. పర్వాలేదు చెప్పు. ఏ నీకు తెలీదా? తెలీదు గాని నువ్వు చెప్పు. చెప్పమంటుంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద లవ్ అని అర్థం. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో
ఒసై వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల ఒసై వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల పాడిందే నా మనసు జంపాల. ఓయ్ పారతీశం, ఓయ్ పారతీశం ఇవ్వవయ్యా. నా దగ్గర లేదయ్యా. ఉంచుకునే లేదంటావేమిటయ్యా? ఈ సొరుగు తీసి చూడు, ఒక్క నయా పైసా కూడా లేదయ్యా. నా దగ్గర లేదయ్యా, నీ పని నువ్వు చూడు. నెలాఖరు రోజులయ్యా, వచ్చేవాడు లేడు, రావాల్సిన డబ్బులు లేవు. లేకపోతే నేను ఇంతలా బతిమాలుకుంటానంటయ్యా. అరే రామ్మూర్తి లేవరా, అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని 1-2 బీడీలు తీసుకుని తొందరగా రా. అయ్యో నా దగ్గర లేదయ్యా, టైలర్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవచ్చు కానీ నీ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోలేము. నువ్వు ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టవు కదా. ఏమండి రండి కూర్చోండి. ఏయ్ లేవయ్యా, నువ్వు పెద్ద పోటుగాడు పేపర్ చదివి వచ్చాడు. పోవయ్యా, మొహం చూడు. కూర్చోండి, పోరా పోకుండాను. తర్వాత అది ఈ ప్యాంటుకి 2 కుట్టు వేయగలరా? పాత బట్టల? అయ్యయ్యో, అవి కుట్టేనే 10 సంవత్సరాలైంది. నాకు కొత్త బట్టలు కుట్టడానికే తీరికలేదు. ఈ ఏరియాలో మంచి టైలర్ అంటే ఈ కాళిదాస్ ఒక్కడే కదా. సరే నేను అయ్యో ఇలా ఇవ్వండి, ఏమన్నా అంటే పట్టులు లేచిపోతారు. ఇక మీద కొత్తవి తీసుకురండి. సరేనండి. బెల్ ప్యాంట్లు కుట్టారా? ఏంటండి బెల్ ప్యాంట్స్? ఏనుకాల ప్యాంట్సే కదా. 3 కాళ్ళ సైజులో ప్యాంటు కుడితే అదే బెల్ ప్యాంట్. తర్వాత ఏం తాగుతారు, టీయా కాఫీయా? అబ్బే పర్వాలేదండి. చాచా, మొట్టమొదటిసారిగా మీరు మా కొట్టుకు వచ్చారు. మీరు ఏదో తాగపోతే నేను బాధపడతాను. ఒరే రామ్మూర్తి, సార్కో మంచి కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. ఒకే ఒక కాఫీ రోయ్. అరే ఇందులో పెట్టిన 5 రూపాయలు కనపడలేదేంటి? అరే నువ్వు తీయమన్న సంగతి నాకు బాగా తెలుసు. అడ్డగాడిదలందరినీ కొట్లోకి రానిస్తే ఇప్పుడు సార్ మన గురించి ఏమనుకుంటారు? ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకో, నే ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చి దానికి ఉంది నేస్తానండి. నా వల్ల మీకు అనవసరంగా శ్రమ. ఒరే రామ్మూర్తి తీసుకురా, వెళ్ళి 2 కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. కాఫీ టీ తాగమని చెప్పండి. కాఫీ ఎందుకండి దండగా, పోరా. అరే అలాగే కత్తి సిగరెట్లు 1 ప్యాకెట్ పట్టరా. అలాగే బ్లూ దారం కూడా పట్టరా రోయ్. ఒరే నైలాన్ బటన్స్ ఉన్నాయేమో అడిగి అది కూడా తీసుకునిరా. మీరు చూడండి, అబ్బాయిని అస్తమాను బయటికి పంపిస్తే నా పని చెడిపోతుంది. ఇక్కడ కొత్త దారం వచ్చిన వెంటనే కుట్టేస్తానండి. పాపం అండి, ఆ కుర్రోడిని కాఫీ టీ తాగమని చెప్పండి. మీరు కొంచెం ఊరుకోండి. ఈ కాలం కుర్రోళ్ళని తక్కువ అంచనా వేయకండి. సూది పెంచమంత చోటు ఇస్తే చాలండి, వాళ్ళే ఆక్రమించి కూర్చుంటారు ఇక్కడ. ఎందుకు అక్క అక్క నరుస్తున్నావు? నేను వస్తున్నాను అన్నాను కదా, వెళ్ళు అడ్డెళ్ళు కూర్చో. బాబు కాస్త నీళ్లు పోసిరావే, బట్టలు కుట్టుకుంటున్నాను కదా. ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. రోడ్లో ఎందరో మగవాళ్ళు ఉన్నారే. నువ్వు వెళ్ళిన పని చూడక మగవాళ్ళ వంక ఎందుకు చూస్తున్నావు? వెళ్ళమంటుంటే అమ్మయ్యా, ఎప్పటికైనా వచ్చావు కదరా నువ్వు. తాగండి. చూసిరారా అంటే కాల్చి వస్తాడనే ఒక సామెత ఉంది మనకి. పురాణ కాలంలో ఆంజనేయ స్వామి అయితే కలియుగంలో రామ్మూర్తి గాడు. బాబు అమ్మా, నీళ్లు తీసుకొస్తాను. 6 గంటలకే కదా నీళ్ళు వస్తాయి, 5 గంటలకే వెళ్తున్నావే? ఒక్కో రోజు గంట ముందే వదిలేస్తారు.
ఇదిగోనండి. ఎంత ఇమ్మంటారు? ఎంత ఇచ్చినా పర్వాలేదండి, మీరేం తక్కువ ఇస్తారా ఏంటి? 2 రూపాయలే మిగిలినట్టున్నాయి. చాలా? చాలు. సరే నేను వస్తానండి. సరేనండి. అస్తమాను వస్తూ ఉండండి, పాత బట్టలైనా పర్వాలేదు, మీ ఒకరికే కుడతానండి. జొన్నపత్తులు 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 జొన్నపత్తులు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదు, 6 గంటలకు కదా నీళ్ళొస్తాయి, 5 గంటలకే బిందుతో వచ్చేసావు? ఏం లేదు, నీళ్ళు వదిలే టైం అయింది కదా, బిందె పెట్టి వెళదామని వచ్చాను అంతే. నిజంగా బిందె పెట్టడానికి మాత్రమే వచ్చావా? సరే తర్వాత వస్తాను. ఇక్కడ ఇలాంటి ఒక నాటకం జరుగుతోందా? ఎందుకురా అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళుతోంది? ఆ అమ్మాయి నీళ్ల కోసం వచ్చింది. యారా నీకు చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా? సాయంత్రం 6 గంటలకు నీళ్లు వస్తే 5 గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా? అలాగే వచ్చిందే అనుకో, కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏమిట్రా పని? ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా? రే ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికని నువ్వే కదా 30 రూపాయలు తీసిచ్చావు. ఎవడన్నాడు? ఎవడంటావు ఏంట్రా? ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఇరికిస్తా. ఏంటనా నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. సరే ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తాను. చాపేసి తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి, తెలిసిందే? జాగ్రత్త. తలుపు తీసి పెడతాను గానీ ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు. మధ్యాహ్నం సినిమాకి వెళదామన్నా వద్దన్నావు. సరే సాయంత్రం పార్క్లో కలుద్దామన్నా అందుకు వద్దన్నావు. పోనీ స్కూల్ వదిలిన తర్వాత వచ్చే దారిలో కలుద్దామన్నా అప్పుడు వద్దంటున్నావు. మనం ఇలాగే రహస్యంగా ఎన్నాళ్ళని కలవడం? ఏయ్ నిన్నే, సమాధానం చెప్పు. నిద్రపోయావా? ఇలా చూడు. ఏమైంది నీకు? ఇలా చూడు. నా కోపం తెప్పించుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు. ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మతిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు, సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు, ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపు. చూడు, ఇలా చూడు. ఎవడో ఒకడు అలా చేశాడని అందరూ అలా చేయలేముంది. అతనిలాగే మీరు కూడా సినిమాలకు వెళదాం, పార్క్కి వెళదాం అని పిలుస్తున్నారు. అయ్యో దేవుడా, ఇలా చూడమంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఎక్కడికి రమ్మని పిలవను, నిన్ను మోసం చేయను. చాలా ఇప్పుడే నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? మరైతే ముందు కళ్ళు తుడుచుకో. ఓ చిరునవ్వు విసిరేరాదు? చిరునవ్వు లేకపోతే పోయింది, నువ్వు కన్నీళ్లు మాత్రం పెట్టకే. అది నా చెయ్యి. వదులు. ఏ చెయ్యి వదలవా? చెయ్యి వదిలితే ఏమవుతుందట? మీరు ముట్టుకుంటారు. ఏ తప్పేంటి? ముట్టుకుంటే ఏమవుతుంది? మీరు మగవారు, ఇప్పుడు ముట్టుకుని పోతారు. ఆ తర్వాత చెప్పు. మరి ఇంకేం లేదు. నేను చెప్పేది విను. ఆగు, తలుపేకు.
ఒక్కటి తగిలిచానంటే చూడు పోరా. 2 తగిలించండి, సరిగ్గా స్కూల్కి వెళ్తాడు. ఏమయ్యా టైలరు? రావయ్యా ఆనంద్, కూర్చో. ఏంటి ఇవాళ లీవా? అవునండి, పర్మనెంట్ లీవు. అరే ఏమిటే ఇది, ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నావు, వారంగానేగా పనికి వెళ్తున్నావు, ఇంతలోకి ఏమైంది? నన్ను వెళ్ళి టీ తీసుకురమ్మన్నాడు ఓనరు. పోరా నీ ఉద్యోగం వద్దని వచ్చేసాను. ఓహో అది సరే, చిరిగినా పట్టు పట్టే కదా. ఉద్యోగం సద్యోగం లేకపోయినా వీధి వీధిలంపట పచారీలు కొడతామే తప్ప గౌరవాన్ని మాత్రం వదులుకోగలమా? ఏయ్ టైలర్, నీ వేళ కూడా నా దగ్గర వద్దు. నా కోపం వచ్చిందో. అయ్యో కోపగించుకోకండి, దీనికే కోపగించుకుంటారేటి? సన్యాసిగా మారినా కూడా జాతి లక్షణాలు మారవంటారు. అలా మాట్లాడడం నాకు అలవాటైపోయింది. అంత మాత్రానికి నా మొహం చూడకూడదా? నేనేమన్నా శనిగ్రహానా? రేయ్ ఇది తీసుకొని దీనికి కాజాలు గుట్టు, మీరు తాగండి. మీరు తీసుకోండి. పర్వాలేదండి, నేను ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగాను. పోనీ కొంచెం తాగండి. పర్లేదు, తాగు తాగు. ఏం టైలర్, సిగరెట్ అది మంచి పార్టీ తగిలినట్టుంది. మీరొకరు సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్తూ ఉంటారే, అలాగే అయ్యగారు ఇస్తా ఉంటే తీసుకోపోతే ఆయన ఏం బాధపడతారో అందుకని తీసుకొని తాగేయటమే. ఇంతకీ సార్ ఎవరో తెలుసా? ఏంటండి ఇది, ఊరి పొలిమేరలో పోయిన సంవత్సరం నాటకం వేశారు కదా, దానికి డబ్బు ఖర్చు పెట్టారు కదా నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి అండి ఈయన, సుందరమూర్తి. ఎంతో మంచి అబ్బాయి. హలో. ఎవ్వరికి ఏది లేదని చెప్పేది లేదు. అందాలమైన మధుమాసం నా ప్రణయం చూశావాందాలమైన మధుమాసం నా ప్రణయం. హలో. ఆనంద్ ఏంటయ్యా ఇది, తర్వాత కదా ఏంటి రాయాలి ఎలా రాయాలి అని ఆలోచిస్తున్నావా? అవునండి. ఈయన ఎప్పుడు ఇంతేనండి, డ్రామా సినిమా అంటూ ఊరంతా తిరుగుతూనే ఉంటారు. అయితే ఆనంద్ ఏదో నాటకం రెడీ అవుతోందని మీ నాన్నగారు చెప్పారే. అన్ని రెడీ అయిపోయి హీరో కోసమే వెతుకుతున్నాను. ఏమండి మన పవన్కి ఏమైంది? వాడితో కుదరదులేండి. 50 రూపాయలు ఇస్తాడట, పైగా 2 డ్యూయెట్లు కావాలట. 200 ఇస్తే మాట్లాడు, లేకపోతే వెళ్ళమన్నాను. అది సరేలేండి, కథానాయకుని తయారు చేయడం అంటే సాధారణ విషయమా? అందులోనూ 2 డ్యూయెట్లు ఉండాలంటున్నారు. 200 కూడా ఇవ్వలేడట. నువ్వు ఇంకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆనంద్. ఏమండే దానికి ఈయన్నే వేసుకోవచ్చు కదా, అన్నింటికీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో నాకు అవన్నీ చేతకావు. మీరేం భయపడక్కర్లేదు, అన్ని ఆనందే చూసుకుంటాడు. మన సరోజ్ ఇంటి వెనకాలేనండి రిహార్సల్స్. మీరేం కంగారు పడకండి, చెప్పేది వినండి. అన్ని నేను చూసుకుంటాను. ఏం ఆలోచించకండి, నేను చెప్తున్నా కదా. మీకేం భయం లేదు, మేము చూసుకుంటాంగా. అమ్మాయికి ఇంతకు ముందే నాటకంలో అనుభవం అది ఉందా? అదేంటి అంత మాట అనేశారు? ఒక 150 నాటకాల్లో నటించింది. అయ్యా బాబోయ్. ఆఖరి డైలాగ్ చెప్పండి సార్. పాట బహు వీణుల విందుగానున్నది. ఉంటుందయ్య గారు, ఉంటుంది. మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నాతో పాటు తీసుకురమ్మన్నారు. నాన్నగారా? అవునండి, రండి. ఏమండి ఏమండి, అయ్యో అయ్యో, మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి. కరెక్టా సార్? ఏమయ్య ఆనంద్,
నిజంగా ఇదంతా కుదిరే పనేనటయ్యా. ఈ సమయానికి నేను 4 జాకెట్లు కుట్టేవాడిని. కుట్టుకుని కదరా నిన్న ఈ నాటకానికి ఎవడరా రమ్మని చెప్పింది? నిన్న ఏమైనా తాంబూలం పెట్టి పిలిచారా ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. నా కొడుకు బ్రహ్మాండంగా నాటకం ఎత్తంటే అది చూడలేక ఎట్ట వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఊరుకోండి. ఏంటే ఊరుకునేది? మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు తప్పెళ ముంతలు ఇవన్నీ తాకట్టు పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు. అవన్నీ ఆపాలని చూస్తున్నాడు. ఈ తల తిప్పి పారేయగలను. ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వు? ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా? ఎన్నో ప్రైజులు తీసుకున్నాను. సరే అయితే ఇలా నిలబడు. నువ్వు రావయ్యా. చిలకమ్మ. అవును, రాగానే వాటేసుకుంటావేంటి? నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను. అవును చదవయ్యా, వెళ్ళు. ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు. సరిగా చూడు. చిలకమ్మ, వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు. నేను బాగానే నటించానండి, కావాలని ఆయన అలా చేస్తున్నాడు. ఓరి పిచ్చోడా, ఆడు డ్రామా వేయడం డైరెక్షన్ చేయడం ఎందుకు అనుకుంటున్నావు? అమ్మాయిల్ని గట్టిగా వాటేసి పట్టుకోవడానికి. అవును, నువ్వెంత డబ్బిచ్చావు? 75 రూపాయలు. ఓరి దుర్మార్గుడా, నువ్వు వెళ్ళి తప్పన వాటేసేసుకో. అప్పుడే 4-5 సార్లు చేయమంటాడు. 75 రూపాయలంటే మాటలా? వెళ్ళు పట్టుకో. ఇలా రా. చూసావుగా నేనెలా చేశానో అలాగే చేయాలి. ఇటివు, ఇక్కడ నిలబడు. చూడుమా, నేనిప్పుడు ఎలా చేశానో చూశారుగా. ఒకసారి చేసి చూప. అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏ మాత్రం బుద్ధునా నువ్విలా చేసేవాడివా? పోయి పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే. కనీసం ఒక మంచి పంచనాన్న కట్టుకొచ్చావా? ఆఫ్ నెక్కరేసుకొచ్చి ఛ, నా పరువంతా తీసావు. ఏదో ఒక్కసారి నాకు మండిపోతోంది. అది ఊరికే మాట్లాడుతున్నావా? టీ తాగు టీ తాగు అని బతిలాడి తాగిస్తున్నావు. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మళ్ళీ గొడవ పడుతున్నారా? అలాంటిదేం లేదు. ఊరికే తమాషాగా మాట్లాడుకుంటున్నాం. తమాషాగా. మంచి కాలం, మీరుంటారో లేరో అనుకున్నాను. నేను రేపు ఊటీ ఎస్కర్షన్ కి వెళ్తున్నాను. మీరు ఆ డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది. పో సరోజా, డబ్బేంటి డబ్బు? 30 రూపాయలనేది పెద్ద విషయమే కాదు. నీ కోసం ఎంతైనా ఎత్తుకురాగలను. ఎత్తుకొచ్చారా? లేదు లేదు, మా అమ్మ ప్రతి నెల 50 రూపాయలు ఖర్చులకిస్తుంది. దాన్ని భద్రంగా పెట్లో దాచిపెడతాను. అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తానే. మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఎన్ని గంటలకు? 5 గంటలకి. 5 గంటలకా? వెళ్ళొస్తాను. ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు? యారా, నెల నెల మీ అమ్మ నీ కోసం 50 రూపాయలు డబ్బులు ఇస్తుందా? అది నువ్వు పెట్లో పెట్టి తాళం పెడతావా? ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా? ఆహా ఆనంద్, ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులను మాత్రం నువ్వు అనుకోకురా. తెలియకుండా ఏదో ఒకసారి తప్పు చేస్తా. నేను తెలియకుండానే చేశానురా. ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు. ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధుందా అని ఈ నాన్ననే పట్టుకు అడిగావు కదరా ఆనంద్. తెలియకుండా అడిగాను. ఏమిట్రా తెలియకుండా అడిగావు? ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా, నోరు జారితే మాత్రం తీసుకోలేవురా. ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా. 10 పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతానోనని నువ్వు దాచిపెట్టిన వాడివి కదరా. నువ్వు నీ తండ్రిని కాదట్రా నేను. మంచి నాన్న అంట, నేను చేసినవన్నీ మర్చిపోతావంట, నన్ను క్షమించేస్తావంట. తీరా చెయ్యి. నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు. యారా, రేపు ఆ అమ్మాయి ఊటీకి వెడుతోంది. దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. దానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఎలా నాన్న ఇంత కరెక్ట్ గా చెప్తున్నావ్? నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు. అంతా ఒక అనుభవమే. అనుభవమా?
సరోజా, ఏంటి టైలర్? ఉక్కు పడేస్తున్నావా? అవును టైలర్. ఓహో, కానీ నాకు చాలా రోజులుగా ఒక ఆశ. మీకు కావాల్సిన కొనిపించుకున్నారుగా. దానికి కాదండి, ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి. దాని యోగం చూడండి, అది మీ మూలంగా నాకు రాబోతుంది. అయ్యో టైలర్, ఎప్పుడు చిన్న అప్లికేషన్ పెట్టేవారు, ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి? అంత భారం భరించలేం టైలర్. మీరు ఒకరు చేమ వచ్చి కొండను పిండి చేయగలదా? సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు. మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు. మీరు నాకు ఇచ్చేదో లెక్క ఏంటి? ఏంటి? అవును అవును అవునవును. ఓహో, ఇదా కథ. ఈయనగారు రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. సరోజా, ఈ రోజు స్కూల్ లీవా? అవును టైలర్. సరే సరే. సార్, నేను చెప్పేది రహస్యంగా ఉంచుకోండి, బయట ఎక్కడ చెప్పబోకండి. ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను చెత్త పోయడానికి బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దేనికి? చెబితే మీరు అసలు నమ్మరండి. ఆ అమ్మాయికి నా మీద లవ్ అంటే లవ్, అపారమైన లవ్. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి, ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి. టైలర్. సరోజా, రేపు నేను ఊటీకి వెళుతున్నాను. తెల్లవారి 5 గంటలకే వెళ్ళిపోతాను. వెళితే రాత్రికి తిరిగి వస్తాను. వెళ్ళొస్తా టైలర్. సరే సరోజా. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాను టైలర్. ఓ చిన్న పనుంది, వెళ్ళరానా? ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు. ఏదో ఎదురుబెదురుగా జరుగుతోంది. ఈ చెవిలో విన్నా చెవిలో వదిలేయండి, ఎవరితో చెప్పకూడదండో. ఒక్కటి కూడా మంచిది లేదు. వీటి కోసమైనా వచ్చే జన్మలో ఒక కోటీశ్వరుడిగా పుట్టాలి. హలో, రండి సార్. నమస్తే సార్. హలో. నిన్న రిహార్సల్లో మీ నటన అదిరింది సార్. అదే ఉందిలేండి, మీ కామెడీ సీన్నే అందరూ మెచ్చుకున్నారు. కామెడీ ఏముంది సార్, ఎలాగైనా హీరో అంటేనే కదా సార్ అందరికీ గౌరవం. ఎంతైనా కమెడియనే. ఇంకేంటి? ఇది టెర్లినా సార్? పాలిస్టర్. మీకు చాలా బట్టలు ఉన్నాయనుకుంటాను. ఎందుకలా అడుగుతున్నారు? లేదు, రేపు ఒక పెళ్లికి వెళ్ళాలి. నిన్న రిహార్సల్ కేసుకొచ్చారు కదా డ్రెస్సు, అది చాలా బాగుంది సార్. ఒక్కరోజు కేసుకొని ఇస్తారా? మా అమ్మ మీద ప్రమాణంగా రేపు సాయంత్రం తిరిగిచ్చేస్తాను సార్. ఓకే, చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇక పంచలు మానేసి ఇలాంటి డ్రెస్లే వేసుకోండి. పోండి సార్. అయ్య బాబోయ్, ఏంట్రా ఇది ఆనంద్? అసలు నువ్వేనా నాకు అనిపిస్తుంది. రే ఈ సూటు కోటు అన్ని చూస్తా ఉంటే నువ్వు సరైన యాక్టర్ లాగా ఉన్నావురా. అవును, ఇదంతా ఎక్కడదిరా? రేపు ఒక్క రోజుకి ఊరికెళ్ళాలని సార్ని అడిగాను, సార్ ఇచ్చారు. అరే, రేపు ఒక్క రోజుకి ఏంట్రా, ఎప్పుడు నువ్వే వేసుకోరా. సార్ నీకు ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారా ఏంటి? ఏమన్నా అంతే కదా? అంతేనండి. ఏంటన్నా అదంతా తప్పు. నువ్వు ఇలాగే ఉండరా. అవును, రేపు పెళ్లికి వెళ్తున్నారు? అవును సార్, నాకు బాగా తెలిసిన అమ్మాయి ఆ పెళ్లికి వస్తుంది. అందుకని. తెలిసిన అమ్మాయా? కథ నడుస్తుందా? ఎవరా అమ్మాయి? ఎన్నాళ్ళ పరిచయం? చిన్నప్పటి నుంచి పరిచయం. పదే మా ఇంటికి వస్తుంది. ఒకరోజు మీకు చూపెడతాలేండి. సరే, లాగించు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. అరే రే రే తీయకురా, వేసుకోరా. ఎందుకు ముందు ఆ నల్ల కళ్ళజోడు కూడా పెట్టుకోరా. నేను సరోజని రమ్మని చెప్పానుగా. సరోజని ఎందుకు రమ్మన్నావు నాన్న? నిజంగా చెప్తున్నానండి, రోజు మిమ్మల్ని లుంగీలో చూసి ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? బ్రహ్మాండంగా ఉందండి. బిడ్డ ఆశపడ్డాడని నేను నిన్న కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చా. మీ నాన్నగారికి ఎంత సంతోషమో తెలుసా? పిండి రుబ్బుతుంటే నన్ను తీసుకొచ్చేశారు. సరే, నువ్వు వెళ్ళు సరోజ. మరి నేను వస్తానండి. చూసావు కదా, వెళ్ళిరా. ఏనా
సరోజని ఎందుకు తీసుకొచ్చావు? ఒరే, మనం కొత్తగా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనం ప్రేమించే అమ్మాయికి చూపించాలని మనసులో ఒక కోరిక పుడుతుందిరా. అది నేను అర్థం చేసుకునే సరోజిని తీసుకొచ్చానురా. నిజంగా చెప్తున్నాను నాన్న, నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. నా కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా. నీకు అర్థమైతే చాలు. అవును, ఆ నాటకం రిహార్సల్ ఎప్పుడని చెప్పావు? ఎల్లుండికా? అవును. ఏం లేదు, ఆ కథానాయకురాలు అమ్మ వస్తుంది కదా. ఏమండి, ఊటీ ఎప్పుడు వస్తుంది? అయ్యో, నీతో పెద్ద నసైపోయిందయ్యా. బస్ ఎక్కడి దగ్గర నుంచి ఊటీ ఎప్పుడు వస్తుంది, ఊటీ ఎప్పుడు వస్తుంది ప్రాణం తింటున్నావు నువ్వు. ఏమయ్యా, నేను చెప్తానన్నాను కదా, ఊటీ వస్తే నేను చెప్తాను. ఊటీలో డ్యూయెట్లు పడతావా ఏంటి? ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒక్కటయ్యే ఆనంద సమయం ఇదే. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. కార్తీక పున్నమిలాగా చల్లని జాబిలిలాగా పల్లె పువ్వంటి నవ్వే తను దోచిపోయే మనసే మురిసేను పాపం ప్రేమే పరవశమయ్యే నువ్వే నా సొంతం కాగా సంతోషం పొంగే. పువ్వుల పంపిణీనే ప్రేమతో బంధించనా మదిలోనే కోరికలేక పెళ్లిదాకా కట్టి పెట్టవా. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. ఏదో సరికొత్త ఆశ కలిగెను నాలో నేడు ఏదో ఆనంద రాగం ఒక పాటై పాడే. మనసే పాడెను రాగం రాగమే తీయని భావం నాలో కలిగెను మోహం ఇక నువ్వే సర్వం. ఉంటానే చెంతనే ఈ జీవితం నీ సొంతమే. ఏలుకోనా నిన్నేలుకోనా ఏడేడు జన్మలలో ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒక్కటై
అయ్యే ఆనంద సమయం ఇదే లా 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 సరోజ, అక్కడ ఉన్నది మీ స్కూల్ బస్సేనా? అయ్యో అవును, నేను ఇక్కడే దిగుతాను. అదే రేపెక్కడ పొట్టి ముద్దపప్పు. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? లేదు, నాకు దారి తెలియక ఎటో వెళ్ళిపోయాను. నీకోసం మమ్మల్ని ఎంతసేపని వెయిట్ చేయమంటావు? వెళ్ళు, మన మిస్ తోటి బాగా తిట్లు తిను. రండి వెళదాం. హలో, ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి ఊటీలోనా? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి జరగాల్సిన చోటు మారిపోయింది సార్. గొప్పవారే మీరు. చోటు సరిగ్గా తెలుసుకోవద్దు, మనూరికేగా. రండి. మీరు వెళ్ళండి. మీరు నడిచొస్తారా? రండి సార్. ఏమిటి ఏంటండి, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏదేమైనా హీరో హీరోనే, కమెడియన్ కమెడియనే. మీకెప్పుడు నాటకాలు చేసేనా? సరే రండి, బండి ఎక్కండి. రండి.